పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆషాఢం వచ్చిందంటే చాలు అమ్మవారికి సారె సమర్పించడం అనేది ఒక సంప్రదాయం, ఆచారం. ఎక్కడైనా పెళ్ళైనా పేరెంటమైనా సారె పంచిపెట్టడం పరిపాటి. కానీ వినూత్నంగా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టినరోజున సారె పంచిపెట్టడం ఎప్పుడైనా చూసారా? ఇలాంటి చిత్ర విచిత్ర సంఘటన చూడాలంటే కోనసీమ జిల్లా అమలాపురం వెళ్లాల్సిందే. ఆ సారె విశేషాలేంటో చూసేద్దామా మరి? అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం విచిత్రంగా ఎమ్మెల్యే ఆనందరావు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఒక అభిమాని. గురువారం అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పుట్టినరోజు వేడుకలు అమలాపురం రూరల్ మండలం సమనసలో గ్రామ ఉప సర్పంచ్ దొరబాబు ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించడం చర్చనీయాంశమయ్యింది. డోలు, సన్నాయి, మేళతాళాలతో 6 కావిడిలతో 6 రకాలతో 150 కేజీల స్వీట్స్ కావిడి కట్టి గ్రామ దేవత పోలేరమ్మకి నివేదించారు. పూజలు చేశారు. తర్వాత ఊరంతా తిరుగుతూ ఆ స్వీట్ బాక్సులను ఎమ్మెల్యే అభిమాని గ్రామ ఉప సర్పంచ్ మావిళ్లపల్లి దొరబాబు పంచిపెట్టారు. గ్రామంలో ఉన్న గ్రామదేవత పోలేరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసి ఇంటింటికి తిరిగి స్వీట్స్ పంపిణీ అందరినీ ఆకట్టుకుంది. ఎమ్మెల్యే ఆనందరావు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండటంతో ఆయన కటౌట్ పెట్టుకుని మరీ ఇంటింటికి కలియ తిరుగుతూ స్వీట్స్ పంచారు కార్యకర్తలు. ఎమ్మెల్యే ఊరిలో లేకపోయినా ఆయన స్థానంలో ఎమ్మెల్యే కటౌట్ కారుకు పెట్టుకుని మరీ బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు అభిమానులు. నియోజకవర్గాన్ని ఇప్పటికే అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే ఆనందరావు అభివృద్ధికే అర్థంగా మారారని, ముందు మరింత అభివృద్ధి చేసి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కోరుతున్నారు అభిమాని దొరబాబు. Smile please. I should just అలా పడుతుంది ఎమ్మెల్యే గారు చెప్పండి. సమనస ఉప సర్పంచ్ నేను. ఇవాళ ఐతాబత్తుల ఆనందరావు పుట్టినరోజు సందర్భంగా పోలేరమ్మతల్లి శ్రీ పోలేరమ్మతల్లి గుడిలో 150 కేజీలు 6 కావుళ్ళు డోలు సన్నాయితో ఊరంతా ఒక పండగ వాతావరణం కింద తీసుకొచ్చేవాడి. దీన్ని చాలా ఘనంగా చేస్తున్నామండి. ఆయన ఊరేగింపు ఆయన లేకపోయినా కూడా పుట్టినరోజుని చాలా ఘనంగా అనాథ ఆశ్రమాలకి
మొత్తం అన్నిటికి కూడా స్వీట్లు పంపిణీ జరుగుతుందండి. ఇంటింటికి ఊరంతా, మా ఊరంతా ఎంతమంది ఎన్ని ఇళ్ళు అయితే ఉన్నాయో అందరింటికి కూడా స్వీట్ పంచిపెట్టి అమలాపురం అనాథాశ్రమాలకి మొత్తం అన్నింటికి కూడా పంచిపెట్టడం జరుగుతుందండి. ఆనందరావు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మా ఊరు శ్రీ పోలేరమ్మ అమ్మవారి గుడిలో పూజలు చేయించి, ఇప్పుడు కూడా మా అమ్మవారి గుడి అంటే చాలా సెంటిమెంట్ ఉంది నాకు. ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఉన్న స్థాయికి వెళ్ళాలని చెప్పి మొక్కుని చేయడం జరిగిందండి. అందుకని సెంటిమెంట్ గా ఆనందరావు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నానండి. నేను ఇదంతా కూడా ఆనందరావు మంచి అభివృద్ధి చేయాలని, అమలాపురాన్ని ఇంకా మంచి ఇది చేయాలని. అంటే ఆనందరావు, అంటే అభివృద్ధి. ఆనందరావు అంటే ఐదోపత్తుల ఆనందరావు మొత్తం డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకున్నాను. ఇప్పుడు ఇంకా చాలా మంచి పనులు చేస్తారని, ఇంకా మంచి పనులు చేయాలని, మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. అమలాపురం మంచి అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం. రోజు మా ప్రీతం ఎమ్మెల్యే ఐదోపత్తుల ఆనందరావు గారి పుట్టినరోజు సందర్భంగా సమరస గ్రామంలో మామిడిపల్లి దొరబాబు గారు, వెంకటేశ్వరరావు గారు అధ్యక్ష ఆధ్వర్యంలో చాలా పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన గ్రామంలో లేనందువల్ల, అమలాపురంలో లేనందువల్ల, బొంబాయిలో ఉన్నందువల్ల మీ ఇక్కడ ఈ గ్రామస్తులందరూ కలిసి పెద్ద కార్యక్రమం చేసి 150 కేజీలు స్వీట్ చేయించి అమ్మవారికి సారీ 9 గావులతో సారీ పెట్టి ఆ సారీ అంతా గ్రామం ఇంటింటికి పంచిపెట్టి తెలుగుదేశం కార్యకర్తలందరినీ పిలిచి ఇంత పెద్ద కార్యక్రమం చేశారు. మరి ఈ సందర్భంగా ఆనందరావు గారు అంటే ఐదోపత్తుల ఆనందరావు అంటే అయితే అమలాపురం అభివృద్ధి అదే ఆయన జయంగా పనిచేస్తున్నారు. కాబట్టి మేము మాకందరికీ కూడా ఆయన ఇంకా ఎక్కువ సేవలు అందించి తెలుగుదేశం పార్టీకి ఇంకా మంచి పేరు తీసుకొచ్చి అమలాపురం నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మేమందరం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసాం. అమలాపురం ఎమ్మెల్యే ఐదోపత్తుల ఆనందరావు పుట్టినరోజు శుభ సందర్భంగా మరి మా యొక్క సమనస గ్రామంలో వేసేస్తున్న శ్రీ పోలేరమ్మ వారి ఆలయం వద్ద మరి అంటే అభివృద్ధి ప్రదాత అంటే ఆనందరావు అనే ఒక నియమంతో ఆయన అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. కాబట్టి ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా 150 కేజీలు స్వీటు అలాగే 6 కావులు మా పోలేరమ్మ వారికి నివేదనగా చెల్లించి ఆయన్ని అభివృద్ధిలో ఇంకా ఎదురుకెళ్లాలని, అలాగే రాబోయే రోజుల్లో ఆయన ఒక మంత్రిగా మేమందరం చూడాలని ఆశిస్తూ ఆయనకి మా ఊరి తరపున అలాగే చుట్టుపక్కల 10 గ్రామాల్లో ప్రజలు వచ్చి మా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయనకి ఎప్పుడు కూడా మేమందరం ఆయన అండదండగా ఉంటామని, ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలు బాగా ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన అభివృద్ధిలోకి ఇంకా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.